హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పీనట్ బటర్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 కప్ పీనట్స్ వేసుకోవాలి. వేరుశనగ గింజలు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. వీటిని మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేయాలి, లేకపోతే పైనంతా మాడిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. వేరుశనగ గింజలు హెల్త్కి చాలా మంచిది కదా. 100 గ్రామ్స్ వేరుశనగ గింజల్లో 567 క్యాలరీలు ఉంటాయి. అలాగే 100 గ్రామ్స్ పీనట్స్లో 26 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్ చెప్పాలంటే 0% అని చెప్పాలి. ఇది దగ్గరగా జీడిపప్పుతో సమానం. అంతేకాకుండా ప్రోటీన్తో చూసుకుంటే జీడిపప్పు కంటే ఈ పప్పుల్లోనే ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. ఈ పీనట్ బటర్ని అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంతేకాకుండా పెద్దవారికి కూడా చాలా బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీటిని లో ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం చల్లారిన తర్వాత పైన పొట్టు అంతా తీసుకుని గింజలను సెపరేట్ చేసుకోవాలి. ఈ పీనట్ బటర్ బ్రెడ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే శాండ్విచ్, చపాతీ, పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పీనట్ బటర్లో విటమిన్స్, మినరల్స్ చాలా అధికంగా ఉంటాయి. ఈ విధంగా ఒక స్ట్రైనర్లో వేసుకుని పొట్టును సెపరేట్ చేసుకోండి. ఇదే విధంగా మొత్తం పీనట్స్ అన్నిటిని సెపరేట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పీనట్ బటర్ చాలా హెల్దీ అండ్ టేస్టీ. అంతేకాకుండా చాలా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా పౌడర్లా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు సాల్ట్, నేను ఇక్కడ సైంధవ లవణం తీసుకుంటున్నానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకోండి. తరువాత 2 టీ స్పూన్స్ వరకు తేనెను వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి. షుగర్ వద్దు అనుకునేవారు 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను కదా, 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, దీనిలో 1 టీ స్పూన్ నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా పలుకు అనేది లేకుండా బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో కరెక్ట్ కన్సిస్టెన్సీ రావడం కోసం ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పీనట్ బటర్ను కొద్దిగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్పై వేసుకుని తింటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా చాలా హెల్దీ కూడా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.